ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ పై భారత్ ఇప్పటికే దౌత్య చర్యలు తీసుకుంది. ఇక ఇప్పుడు పాక్ పై ద్వైపాక్షికంగా మరింత ఒత్తిడి తెంచేందుకు భారత్ సిద్ధమైంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై భారత వైఖరిని అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేయడానికి విదేశాలకు తమ ప్రతినిధి బృందాలను పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 7 అఖిలపక్ష బృందాలను కీలక మిత్ర దేశాలు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశాలకు పంపనుంది భారత్. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాక్ పై ఇప్పటికే భారత్ దౌత్య చర్యలు తీసుకుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ పై ద్వైపాక్షికంగా ఒత్తిడి తెచ్చేందుకు భారత్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే కేంద్రం పలు దేశాల రాయబారులు, విదేశాంగ మంత్రులకు ప్రత్యేక బ్రీఫింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఉగ్రవాదంపై పాకిస్తాన్ పోషిస్తున్న పాత్రపై భారత వైఖరిని అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేయడానికి విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంతో పాటు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుందని భారత ప్రతినిధులు విదేశాలకు వివరించడం ద్వారా పాక్ను అంతర్జాతీయంగా ఎండగట్టాలన్నదే భారత్ ఉద్దేశం. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదనే సందేశాన్ని ప్రపంచ దేశాలకు పంపాలని నిర్ణయించిన భారత్ అందుకోసం ఎంపీలు, రాజకీయ పార్టీల నేతలను విదేశాలకు పంపించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే 7 అఖిలపక్ష బృందాలను కీలక మిత్ర దేశాలు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశాలకు భారత్ పంపనుంది. ఒక్కో బృందంలో 5 సభ్యులు ఉంటారు. ఈ బృందాల విదేశీ పర్యటన మే 23 లేదా 24న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తం 10 రోజుల పర్యటనలో భాగంగా ఒక్కో అఖిలపక్ష బృందం దాదాపు 5 నుంచి 8 దేశాలకు వెళ్లనుందని తెలుస్తోంది. పాకిస్తాన్ పై భారత్ దౌత్య యుద్ధానికి సంబంధించిన అంశంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం 7 అఖిలపక్ష బృందాలకు రవిశంకర్ ప్రసాద్, వైజయంత్ పాండా, శశి థరూర్, సంజయ్ జూ, కనిమోళి, సుప్రియా సూలే, శ్రీకాంత్ షిండే సారథ్యం వహిస్తారని తెలిపింది. వీరిలో 4 ఎన్డీఏ కూటమికి చెందిన వారు కాగా మిగతా 3 విపక్ష ఎన్డీఏ కూటమికి చెందిన నేతలు. అఖిలపక్ష బృందాల కోసం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలను కేంద్ర ప్రభుత్వం ఆచితూచి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అన్ని పార్టీలకు ఈ బృందాల్లో చోటు కల్పించింది. ఎంపీలను ఎంపిక చేసే క్రమంలో రాజకీయ పార్టీల సిఫార్సులను కూడా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పరిగణలోకి తీసుకుంది. అఖిలపక్ష బృందాల కోసం కాంగ్రెస్ ఎంపీల ఎంపికపై చర్చించేందుకు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీలతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడారని సీనియర్ నేత జయరాం రమేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాంగ్రెస్ తరపున మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ, కాంగ్రెస్ లోక్సభ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్, రాజ్యసభ ఎంపీ సయ్యద్ నసీర్ హుసేన్, లోక్సభ ఎంపీ రాజా బ్రార్లకు అఖిలపక్ష బృందాలలో చోటు దక్కిందని జయరాం రమేష్ వెల్లడించారు. అయితే శశి థరూర్ పేరును కాంగ్రెస్ పార్టీ వర్గాలు ప్రస్తావించకపోయినా కమిటీలోకి తీసుకున్నారు. విదేశాలకు 7 బృందాలుగా వెళ్లనున్న 59 మంది సభ్యుల్లో ఎన్డీఏ నుంచి 31 మంది, ఇతర పార్టీల వారు 20 మంది ఉన్నారు. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు 7 ప్రతినిధి బృందాల జాబితాను ఎక్స్లో పోస్టు చేశారు. ఈ బృందాలకు సారథ్యం వహించి 7 సీనియర్ ఎంపీల పేర్లను ఇంతకుముందే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం ఎంపిక చేసిన 7 బృందాల్లో ఒకటైన వైజయంత్ పాండా బృందం సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా దేశాల్లో పర్యటించనుంది. వైజయంత్ పాండా బృందంలో నిషికాంత్ దుబే, ఫాంగ్నాన్ కొన్యాక్, రేఖా శర్మ, అస్తుదన్ ఓవైసీ, సత్నామ్ సింగ్ సంధు, గులాం నబీ ఆజాద్ ఉన్నారు. రవిశంకర్ ప్రసాద్ సారథ్యంలోని బృందం యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూలలో పర్యటించనుంది. రవిశంకర్ ప్రసాద్ బృందంలో దగ్గుపాటి పురంధేశ్వరి, ప్రియాంక చతుర్వేది, గులాం అలీ ఖతానా, అమర్ సింగ్, సమిక్ భట్టాచార్య, ఎంజే అక్బర్, పంకజ్ సరణ్ సభ్యులుగా ఉన్నారు. ఇక సంజయ్ కుమార్ జూ బృందం ఇండోనేషియా, మలేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, సింగపూర్ దేశాల్లో పర్యటించనుంది. సంజయ్ కుమార్ బృందంలో అపరాజిత సారంగి, యూసఫ్ పఠాన్, బ్రిజ్లాల్, జాన్ బ్రిట్టాస్, ప్రధాన్ బారోహ్, హేమంగ్ జోషి, సల్మాన్ ఖుర్షిద్, మోహన్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. యుఏఈ, లైబీరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియెరా లియోన్ దేశాల్లో పర్యటించనుంది శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే బృందం. ఈ బృందంలో బన్సూరి స్వరాజ్, ఇటీ మహ్మద్ బషీర్, అతుల్ కార్క్, సస్మిత్ పాత్ర, మరణ్ కుమార్ మిశ్రా,
ఎస్ఎస్ అహ్లువాలియా, సుజన్ చినోయ్ సభ్యులుగా ఉన్నారు. కనిమొళి కరుణానిధి బృందం స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యాలలో పర్యటించనుంది. కనిమొళి కరుణానిధి బృందంలో సభ్యులుగా రాజీవ్ రాయ్, మియాన్ అల్తాఫ్ అహ్మద్, బ్రిజేష్ చౌతా, ప్రేమ్చంద్ గుప్తా, అశోక్ కుమార్ మిట్టల్, మంజీ వెస్పూరి, జావేద్ అష్రఫ్ ఉన్నారు. సుప్రియా సూలే బృందం ఇండోనేషియా, మలేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, సింగపూర్ దేశాల్లో పర్యటించనుంది. సుప్రియా సూలే బృందంలో అపరాజిత సారంగి, యూసుఫ్ పఠాన్, బ్రిజ్లాలా, జాన్ బ్రిట్టాస్, ప్రధాన్ బారోహ్, హేమంత్ జోషి, సల్మాన్ ఖుర్షిద్, మోహన్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. ఉగ్రమూకలకు ఆశ్రయం కల్పిస్తూ ఉగ్ర దాడులను ఉసిగొల్పుతున్న పాక్ వైఖరిని అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారత్ అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపేందుకు సిద్ధమవుతోంది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదనే సందేశాన్ని ప్రపంచ దేశాలకు పంపడంతో పాటు అంతర్జాతీయంగా పాక్ ను ఎండగట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.